తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ స్థితులు తెలుసుకుందాం. రాశి నుంచి 4వ ఇంట రవి, శని, బుధ మరియు 5వ ఇంట శుక్రుడు, రాహువు, 7వ ఇంట గురువు మరియు 8వ ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం, లాభస్థానంలో కేతువు. వెరసి చూసుకున్నట్లయితే గ్రహస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. గ్రహ సంచారం కూడా కొన్ని రోజులు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. కొన్ని రంగాలలో కొంత సాధారణ స్థాయి, కానీ మిగతా రంగాలలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పొచ్చు. ఏ రంగాల్లో బాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన ముఖ్యంగా శుక్ర రాహు యొక్క యుతి, ఇది ప్రధానంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి యోగదాయకమైనటువంటి స్థితి. మీకు మాట తిరుగు లేకుండా ఉంటుంది. మీకు పెద్ద పీట వేస్తారు. అందరిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్నా, వృత్తిలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా వాళ్ళకందరికీ కూడా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు. భోగభాగ్యాలు, విద్యలు, వినోదాల్లో ఉల్లాసంగా ఆనందంగా గడపడానికి యోగదాయకంగా ఉంటుంది. అలాగే గురువు శుభస్థితిలో స్థితి పొంది ఉండడం వెరసి విశేషించి యోగదాయకమైనటువంటి పరిస్థితి. అనుకున్నటువంటి పనులు కార్యాచరణ మీరు గనక ముందు పెట్టినట్లయితే, అనగా ఇప్పటి వరకు కొన్ని రోజులుగా ఆలోచించి కార్యరూపం దాల్చినటువంటివి ఉన్నాయి కదా, ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉన్నారు కదా, ఇప్పుడు అవకాశం సంపూర్ణంగా ఉన్న కారణం చేత ఇంప్లిమెంటేషన్ చేయండి. తప్పకుండా అవన్నీ కూడా చకచక కార్యక్రమాలన్నీ ముందుకు సాగిపోతాయి. అడ్డు అనేటువంటిది ఉండదు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. దీనికి తోడు రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో వక్రీకరించి ఉన్న, గురువుతో యుతి పొంది ఉన్నటువంటి కారణం ప్రభావం వలన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఏ పని చేయాలన్న ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేయడం, తద్వారా అన్నిట్లో విజయాన్ని పొందడం అనేటువంటిది మీకు జరగబోతుంది. మీ జీవితంలో ఆనందకరమైనటువంటి క్షణాలు ఈ ఫిబ్రవరి మంత్ ఆఖరి వారంలో మీరు పొందకపోతున్నారు. ఇక రవి, బుధ, శనుల యొక్క ప్రభావము చతుర్థ స్థానంలో ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ప్రభుత్వపరమైన లావాదేవీలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితులు, బిల్స్ పాస్ కాకపోవడము, లేకపోతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఉంటాయి. అయినప్పటికీ కూడా గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. లోన్స్ శాంక్షన్ కావడానికి అవకాశాలు గోచరమవుతున్నాయి. వాహనం కొనుగోలు, గృహం కొనుగోలుకు సంబంధించినటువంటి చర్చల్లో సఫలీకృతులవుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఫుడ్కి సంబంధించినటువంటిది, అనగా జనరల్ స్టోర్స్, రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్ నడుపుకునే వాళ్ళు, అలాగే ఈ తీర్థయాత్రలు, పూజా స్టోర్సు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రైతులు, న్యాయ సంబంధమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటిది, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మరియు ఈ యొక్క బ్యూటీ పార్లర్, బొటిక్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఉండవు. అన్ని విధాలుగా మీకున్నటువంటి అప్పుల్ని తీర్చుకోగలిగేటువంటి ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు. రాని బాకీలు కూడా వసూలవుతాయి. అయితే సిమెంట్, ఇసుక మరియు స్టీల్, ఇనుము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, అలాగే ఈ సంబంధించినటువంటి అనగా దిగువ స్థాయి ఉద్యోగస్తులు, అనగా క్లాస్ 4 ఎంప్లాయీస్, వీళ్ళకి మాత్రము కొంత ఇబ్బందికర పరిస్థితిలో, ఎడిబుల్ ఆయిల్స్, ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కావున జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు చెప్పినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటట్టయితే వ్యాపార విస్తరణకి చేయకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించాలి. ఏతావాత గ్రహస్థితులు, గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆనందకరమైనటువంటి జీవితాన్ని 16 నుంచి 28వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక 16 నుంచి 28వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఖర్చులు, ఆదాయాలు
ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26, 27వ తారీఖులో మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు, సర్వదోష నివారణ హోమాలు, ఈ 2025వ సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల మీద ఎక్కువగా ఉంటుంది కావున శనిదోష నివారణ హోమాలు, శివరాత్రి రోజున రుద్రపారాయణాలు, అభిషేకాలు అనేటువంటివి పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 16, 17వ తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ప్రోత్సాహంగా ఉంటుంది. అన్ని రకాలుగా శుభంగా ఉంటారని చెప్పవచ్చు. 18, 19, 20 తారీఖుల్లో జాతకరీత్యా దూర ప్రాంత ప్రయాణ సూచన, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదో జరగబోతుందని ఒక భయం తప్ప ఏమీ జరగదు. ఒక మానసికమైనటువంటి అశాంతితో ఉంటారు. నిద్ర పట్టకపోవడము, చేస్తున్నటువంటి పనులన్నీ కూడాను ఆటంకాలతో గడుస్తూ ఉండడము, ఖర్చులు అధికంగా ఉండడం, ఒక జిగ్జాగ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఖర్చులు ఆ రోజున ఆ 18, 19, 20 తారీఖుల్లో ప్లానింగ్ ప్రకారం ఉన్నటువంటి ఖర్చులైతే ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడము లేదా వాయిదా వేసుకోవడం చేస్తే సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. 21, 22వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతోషంగా జీవిస్తారు. రాని బాకీలు వసూలవుతాయి. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. రెస్పాన్సిబిలిటీస్ని పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకుంటారని చెప్పవచ్చు. 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, కుటుంబ పరంగా సమస్యలు అనేటువంటి పెరుగుతాయి. ధనము కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. ఉత్సాహము పోవడము, లేకపోతే నాకేమీటి కాదులే అనే ఒక మొండి ధైర్యం ఉండడం వల్ల సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. 25, 26వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి. మీ యొక్క ఖర్చులకి, అవసరాలకి మించినటువంటి ధనాదాయం చక్కగా ఉండడం, తద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. సోదరీమణులు, స్నేహితుల సహాయంతో సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. 27, 28వ తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ఎంత పని చేసినా సంతోషం పొందలేకపోవడము, ఏదో ఒక మానసికమైనటువంటి వ్యధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడము, గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉండడం, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత 27, 28, 18, 19, 20 ఈ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, శివాలయ సందర్శనం కనుక చేస్తూ ఉంటే సమస్యలన్నీ పరిష్కరించబడతాయని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే సమస్యల పరిష్కారం కోసం కాశీక్షేత్రంలో జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, అభిషేకాలు, హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకోండి. వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.